ఏ వీధిలో చూసినా మద్యం గొలుసు దుకాణాలే, ఏ ఇంట్లో చూసినా మందుబాబుల గొడవలే. రెక్కాడితే గాని డొక్కాడిని ఆ కుటుంబాలను మద్యం మహమ్మారి కాటేసింది. నిత్యం ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న మహిళలు చైతన్యం ప్రదర్శించారు, ఉమ్మడిగా పోరాడారు, కుటుంబాల్ని నిలబెట్టుకున్నారు, గ్రామాలను ప్రక్షాళన చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యమాలతో మద్యం రహిత గ్రామాలుగా తీర్చిదిద్దిన మహిళా చైతన్యంపై ప్రత్యేక కథనం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం చివటం కర్రావారి సావరం గ్రామాలివి. 5 ఏళ్ల క్రితం ఈ పచ్చని పల్లెల్లో మద్యం చిచ్చుపెట్టింది. హాయిగా సాగిపోయిన సంసారాలను సంక్షోభంలోకి నెట్టింది. సంపాదనంతా మద్యం కోసం ఖర్చు చేయడంతో పరిస్థితి ఘోరంగా తయారైంది. తప్పతాగి ఇంటికి చేరిన మందుబాబులు రోజూ ఘర్షణ పడేవారు. ఇళ్లను చక్కదిద్దేందుకు మహిళలు తీవ్ర అవస్థలు పడ్డారు. పోరాటమే మార్గమని భావించి మహిళా కార్మిక సంఘాల సహకారంతో ప్రగతిశీల ఉద్యమాలు సాగించారు. మద్యం నుంచి విముక్తి సాధించారు. చివటంలో మొదట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. పంచాయతీ కార్యదర్శిని, రెవెన్యూ అధికారిని, సిబ్బందిని కార్యాలయంలో బంధించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఉద్యమాన్ని అడ్డుకోబోయినా పట్టించుకోలేదు. ప్రత్యక్ష పోరాటాలకు దిగారు. గొలుసు దుకాణాలపై విరుచుకుపడి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. సావరం గ్రామంలోనూ మహిళలు ఇదే తరహా ఉద్యమాలు సాగించారు. మహిళా శక్తికి, స్థానిక కార్మిక నాయకుల ఉద్యమాలకు తలొగ్గిన వ్యాపారులు మద్యం దుకాణాలు తొలగించారు. మళ్లీ మద్యం దుకాణం తెరిస్తే ఊరుకోబోమంటూ మహిళలు హెచ్చరికలు జారీ చేశారు. పోరాటాలే తమ బతుకుల్ని బాగుచేశాయని మహిళలు చెబుతున్నారు. ఒక పోరాటంగా నిర్మించుకుని మొత్తానికి 14 బెల్ట్ షాపులు కాకుండా మందు షాపులు ఏ ఈదులోని లేకుండా తీయటం జరిగింది. ఇక్కడ పోరాటంతో మా కుటుంబాలన్నీ కాపాడుకోవాలని అందరిలోని వచ్చింది గనక ఈ ఊరు బాగు చేయగలిగాము. ప్రతి మహిళకి ఇలాగా ఉండి మన ఊరు మనమే బాగు చేసుకోవాలని దీన్ని ప్రతి ఊరు ప్రతి గ్రామం కూడా సాధించుకోవాలనుకుంటున్నాం మేము. అలాగా మగవాళ్ళు ఇంటికి ₹1 డబ్బులు తెస్తున్నారండి. సౌకర్యంగా ఇంటికి వస్తున్నారండి. ఎటువంటి బాధలు ఇబ్బందులు లేకుండా ఇంటికి వస్తున్నారండి. వీళ్ళ గురించి ఎన్నో బాధలు పడి ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో చేస్తే బెల్ట్ షాపులు తీశారండి. ప్రతి ఈదికి వైన్ షాపులు ఉన్నట్టు ఉండేయండి మొత్తం అంతా. ఇప్పుడు పని పేద బిచ్చ అంతా బాగున్నారండి వైన్ షాపులు తీయడం వల్ల. ఇంట్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళు. మా మగవాళ్ళు సరైన సమయానికి డబ్బులు లేక ఇబ్బంది పడి చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. ఇప్పుడు అటువంటి ఇబ్బంది లేదు. మేము మా పిల్లలు చాలా సుఖంగా ఉంటున్నాము. గ్రామంలో 5 ఏళ్ల కిందట మద్యం గొలుసు దుకాణాలను తొలగించటమే కాక నాటి నుంచి దుకాణాలు ఎవరూ తిరిగి ప్రారంభించకుండా నిఘా కొనసాగిస్తున్నారు. కొందరు వ్యాపారులు దుకాణాలు ప్రారంభించేందుకు ప్రయత్నించినా స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకుంటున్నారు. మహిళల ఉద్యమ స్ఫూర్తికే తమ మద్దతు తెలుపుతున్నారు. ఉద్యమాలు చేపట్టి వాళ్ళ ఉద్యమానికి మేము సహకారం అందించి ఊళ్ళో బెల్ట్ షాపులు ఏమీ లేకుండా మొత్తం సమూలంగా నాశనం చేయడం అయింది. ఊళ్ళో మద్యం బెల్ట్ షాపులు లేక ప్రశాంతంగా ఉన్నారు. ఈ చైతన్య ఫలితంగా 5 సంవత్సరాల నుంచి ఆ గ్రామాలు 2 గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు లేకుండా మరి ఇవాళ లిక్కర్ వ్యాపారాలు ఏమీ కూడా లేకుండా ప్రజలు మరి ఆర్థికంగా చాలా ఆ గ్రామం ప్రజలు ఎంతో సుఖశాంతులతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వాడు బెల్ట్ షాపులు తీసేస్తేనే కానీ మా సంవత్సరాలు నిలబడవు, చాలా ఇబ్బందులు పడతామని ఉద్యమించి వాటికి షాపులు భద్రగొట్టి రక్షించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ సంవత్సరాలు చాలా హ్యాపీగా జరుగుతున్నాయి. కుటుంబాలు, గ్రామాలను బాగు చేసుకోవాలన్న తపన, ఆశయంతో ఉద్యమించి ఫలితాలు సాధించిన చివటం, కర్రావారి సావరం గ్రామాల మహిళలు అందరి మన్ననలు అందుకుంటున్నారు. మద్యం ఏరులై పారుతుంటే కన్నీరు కారిస్తే సమస్య పరిష్కారం కాదంటున్న ఈ అతివలకు ఉద్యమ బాటే శరణ్యమంటున్నారు. అలుపెరుగని పోరాటాలతో అసాధ్యమేమీ లేదంటూ చాటుతున్నారు, ఆదర్శంగా నిలుస్తున్నారు.